వక్ఫ్ బోర్డ్ చట్టం రద్దు చేసినందుకు పోరాటాలను కొనసాగిస్తాం. జాయింట్ యాక్షన్ కమిటీ. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా పరిపాలన చేసిందని, అందులో భాగమే వక్ఫ్ బిల్లును సవరణను నిరసిస్తూ ముస్లిం మైనారిటీలో పెద్ద ఎత్తున కడప నగరంలో స్థానిక యుఎస్ మాల్ నుండి 7 రోడ్స్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో ఉండే ప్రజలు మతాల పేరుతో అల్లలు గొడవలు సృష్టిస్తుందనని, సవరణ చట్టం 2024 రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా మరింత నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ బాబు భాయ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్, కాంగ్రెస్ పార్లమెంటరీ మాజీ కన్వీనర్ సయ్యద్ గౌస్పీర్, కాంగ్రెస్ నాయకులు అలీఖాన్, హమీద్, ఆప్కి ఆవాజ్ జిల్లా కార్యదర్శి రిజ్వానా, జాకీర్ మౌలానా, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, మత గురువు ముఫ్తీ రహిముల్లా ఖాన్, వివిధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. హలో బీజేపీ ఇటు లేడీస్ వదిలేం, కొద్ది గ్యాప్ మీ ముందరకు వచ్చేయండి. शोभ ऊपर चढ़े तो हमें नीचे उतर जाते भाई। मैं शोभ ऊपर मत आओ, नीचे नीचे। जो भी उलमा इकराम यहाँ पर है वो भी इस तरफ आ जाए। भारत देशంలో 14 ఏళ్లుగా నీరు మార్చడానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అక్కడ ఎవరు వస్తారు, అక్కడ ఏదో చేస్తారు, అదేమో అయిపోతుంది. 95% నిరసన తెలిపిన వాళ్ళల్లో ముస్లిమేతరులు ఉన్నారు, 5% ఆర్ఎస్ఎస్ వాదులు ఉన్నారు. కాబట్టి ఈ దేశం లౌకికవాద దేశం. ఆమోదం ఇచ్చి పార్లమెంట్ ఆమోదం పొందడానికి చేస్తున్న ప్రయోగాల కల్పన కావచ్చు, దేశ అభివృద్ధి కోసం కావలసినటువంటి కార్యాచరణ, దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి కానీ, దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించడం కానీ, లేకపోతే అభివృద్ధికి కావలసినటువంటి కార్యాచరణ ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. చేయకపోగా దేశంలో వ్యతిరేకించాల్సి ఉంది. న్యాయపరంగా కోర్టుల్లో కూడా దాఖలు చేస్తారు. అయితే ప్రజా పోరాటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఏదైతే నల్ల చట్టాలు, పౌరసత్వ చట్టాలు తీసుకొచ్చారో, మన నిన్నగాక మొన్న డబల్ ఇంజన్ సర్కార్ అనబడేటువంటి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతృత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ తెచ్చినటువంటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో క్రైస్తవులు అనుమతి లేని చర్చిలు ఉన్నాయో వాటిని రద్దు చేయబడతాయనేటువంటి సర్కులర్ను మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థలు సంఖ్యను గుర్తుకోవచ్చు మీరు రోజు, కానీ రేపు పొద్దున ధార్మిక సంస్థల ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా అంబానీ ఆదాని కంపెనీల కట్టబెడితే రేపు పొద్దున మీరు కూడా వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఏర్పడుతుంది. మన భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదటగా పోరాడింది ఎవరంటే ముస్లింసే. అది మనకందరికీ తెలుసు. తోపులకు మత గురువులను కట్టేసి తోపులు పెంచినారంటే తుంటలు తుంటలై మత గురువులు
మరణించారు, షహీద్ అయ్యారు. అటువంటి మా మత గురువులు మేము భారతదేశం కోసము పోరాడాము. భారతదేశం కోసం మా ప్రాణాన్ని ఇప్పుడైనా త్యాగం చేస్తామని తెలియజేస్తున్నాము. మొదటగా పాస్ చేసి దాని గొప్ప ఆస్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం భారతదేశంలో అమితమైన రక్షణ కల్పించింది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సవరణలు చేస్తూ వచ్చిందో అవి కేవలము వక్ఫ్ ఆస్తులను సంరక్షణకు పాటుపడినాయి. కానీ ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ సవరణ బిల్లు అది వక్ఫ్ ఆస్తులను కబలించడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద కుట్ర. మీరు గమనించినట్లయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆల్రెడీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది బీజేపీ గవర్నమెంట్. కేవలము కాంగ్రెస్ వల్లనే ఆ బిల్లు రిజెక్ట్ అయింది. కాంగ్రెస్ ఇండియా కూటమి ద్వారానే, సిపిఐ సిపిఎం ఇండియా కూటమి కాంగ్రెస్ ద్వారానే ఆ బిల్లు వెనక్కి దొబ్బబడింది. కానీ దొడ్డిదారిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒకటి వాళ్ళు దాని ద్వారా మళ్ళీ మార్చి 10వ తేదీన 2వ సెషన్లో మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. బీజేపీ గురించి మనం అందరం ఏమి మాట్లాడినా ఏం కామెంట్లు చేసినా మనందరినీ దేశద్రోహులుగా ముద్ర వేయడానికి దేశంలో బీజేపీ కాపలా కుక్కల్లా ఉన్న ఈడీ సిబిఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే బీజేపీని మోడీని ఒక నాయకుడు ఎంత మర్యాదపూర్వకంగా తిట్టాడో ఒక్కసారి విందాం. దేశాన్ని దోషపట్టిస్తున్నాడు. దీనికి కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోషపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. చంద్రబాబు ఇట్లాంటి చంద్రబాబు దగ్గర మోకరిల్లి అధికారం కోసం చావు తప్పి కన్ను లొట్టబోయింది మొన్న ఎన్నికల నరేంద్ర మోడీకి. సిగ్గు శరం లేకుండా ఇంత దారుణంగా తిట్టించుకున్న వ్యక్తితోనే మళ్ళీ మద్దతు తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన భద్రత వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన భద్రతను కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి, మళ్ళీ క్రైస్తవుల భద్రత ఎవరు చూస్తారు, హిందువుల భద్రత ఎవరు చూస్తారు? భద్రత అనేది చూడాలి కదా. భద్రతను వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ భద్రత వాళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నారు. దాని మీద ఒక అధికారం తీసుకోవాలే కానీ దాని మీద హక్కు అని అవన్నీ తీసుకోవాలి. నీరు పోసి ఆర్పడానికి ప్రయత్నించండి. మొదలు పెడతాం ఇక్కడ నుంచి మొదలు. ఇంకా చాలా చాలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్ కూడా మనకు స్ఫూర్తి. ఇంతటితో ముగిస్తున్నాను. సోదరులారా, నిన్నటి దినం విజయవాడ రాష్ట్ర రాజధాని కేంద్రంలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమంలో మన జిల్లా నుంచి బాబుబాయి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ సమైక్యత సమగ్రతను కాంక్షించేటటువంటి రాజకీయ పక్షాలైనటువంటి వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్మెల్సీ కామెంట్ జెల్లీ విల్సన్ గారు కూడా హాజరయ్యి సంఘీభావాన్ని తెలియజేశారు.